హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనికాకి స్వాగతం. ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి చాలా ముఖ్యమైన ఈసీహెచ్ఎస్ కార్డుకు సంబంధించి ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేను చెప్పబోయే 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మీరు జాగ్రత్తగా పరిగణనలకు తీసుకొని ప్రతి సంవత్సరం కూడా వీటిని దృష్టిలో ఉంచుకొని ఆ పాయింట్స్ని గిన మీరు ఫాలో అవ్వగలిగితే తప్పకుండా ఏ యొక్క ఎక్స్ సర్వీస్మెన్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయవలసిన అవసరం లేదు. అలాగే ఏ ఒక్క ఈసీహెచ్ఎస్ స్టాఫ్ కూడా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదండి. అలాగే ఆఖరిలో నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఒకటి చెప్పడం జరిగిందండి. మనకి ఈ యొక్క ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ కొరకు ఎటువంటి రిమైండర్ కానీ అలాగే ఎస్ఎంఎస్ అలర్ట్ కానీ లేనందున మనం ఓఐసి పాలిక్లినిక్కి ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ అనేది తప్పకుండా చేయవలసి వస్తుంది. ఆ యొక్క పాయింట్ ఏంటనేది కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగిందండి. దయచేసి ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి ఈ వీడియోని షేర్ చేసి అలాగే మీరు వెళ్ళిన ప్రతిసారి ఈ యొక్క ఓఐసి షాప్కి మీరు ఈ యొక్క రిక్వెస్ట్ అనేది తప్పకుండా సబ్మిట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ఒక ఎక్స్ సర్వీస్మెన్ యొక్క అకౌంట్లోకి మనం ఈసీహెచ్ఎస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మొదటిగా మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసిన డేట్ ఒకసారి మీరు గమనించినట్టయితే ఎక్స్టెన్షన్ కొరకు ఇక్కడ చూడొచ్చు మీరు 24 ఫిబ్రవరి 2023 వన్ టైం ఎలిజిబిలిటీ ఎక్స్టెండెడ్ బై ఓఐసి. అంటే ఇక్కడ వన్ టైం ఎక్స్టెండెడ్ అంటే వీరు సమయానికి ఈ యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ కొరకు అనేది అప్లై చేసుకోలేకపోయారు. అందువల్ల ఓఐసి పాలిక్లినిక్ షాప్ ఈ యొక్క ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వటం జరిగింది వారి లెవెల్లో. అంటే మొదటిసారి ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ అనేది మనం సమయానికి అప్లోడ్ చేయనట్లయితే ఓఐసి పాలిక్లినిక్ షాప్ వారి లెవెల్లో ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇంకోసారి వారిని ఆ యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే అవకాశం అనేది ఇవ్వటం జరుగుతుందండి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు 24 ఫిబ్రవరి 2023న ఇది జరగటం జరిగింది. ఆ తర్వాత వీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయటం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ బై బెనిఫిషరీ, ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ రిక్వెస్ట్ అప్రూవ్డ్ బై ఓఐసి. ఇక్కడ 2 మార్చికి ఈ యొక్క ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ అనేది అప్రూవ్డ్ కూడా అవ్వటం జరిగింది. అయితే వీరు మరలా ఈ ఫిబ్రవరి మార్చిలో మరలా చెక్ చేసుకోకపోవటం వల్ల మరలా వీరు ఈ యొక్క ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ అనేది తీసుకోలేకపోయారు. మరలా అదే ప్రాబ్లం రిపీట్ అవటం జరుగుతుందండి. ఫస్ట్ టైం ఓఐసి పాలిక్లినిక్ లెవెల్లో ఈ అవకాశం ఇవ్వటం జరుగుతుంది. వారి యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసుకోవటం కొరకు ఛాన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఓఐసి షాప్ లెవెల్లో, పాలిక్లినిక్ ఓఐసి షాప్ యొక్క లెవెల్లో. ఆ తర్వాత రెండోసారి అదే ప్రాబ్లం రిపీట్ అయినట్లయితే రీజనల్ సెంటర్కి ఈ యొక్క కేసు అనేది ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఓఐసి షాప్ ఈ యొక్క ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ కొరకు ఇంకో అవకాశం బెనిఫిషరీకి ఇవ్వటం జరుగుతుంది. అర్థమైందండి. ఆ తర్వాత ఇదే ప్రాబ్లం థర్డ్ టైం రిపీట్ అయినట్లయితే సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ వరకు ఈ యొక్క కేసు అనేది ఫార్వర్డ్ చేయటం జరుగుతుంది ఓఐసి పాలిక్లినిక్ ద్వారా. అప్పుడు చాలా ఇంట్రాగేషన్ అనేది అవ్వటం జరుగుతుందండి. ప్రతిసారి ఎందువల్ల ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుంది ఏంటి అనే విషయాలన్నీ కూడా చాలా కూలంకుషంగా క్వైరీ చేసిన తర్వాత మాత్రమే ఈ కార్డ్ అనేది అన్బ్లాక్ చేయటం జరుగుతుందండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్ గమనించాలి. అప్పుడు ఈ కార్డ్ అన్బ్లాక్ చేసేంత వరకు కూడా ఆ యొక్క బెనిఫిషరీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందండి. ఈ పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు దయచేసి. ఇక ఇదే టైంలో ఇక్కడ చూడవచ్చు వన్ టైం ఎలిజిబిలిటీ ఎక్స్టెండెడ్ బై ఆర్సీ, వన్ టైం ఎలిజిబిలిటీ ఎక్స్టెండెడ్ బై ఆర్సీ. ఇవి 2 కార్డ్స్ కనుక 2 కార్డ్స్ ఈ విధంగా షో చేయటం జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ కొరకు ప్రతి ఇయర్ ఏ మంత్లో మనం అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ చూడొచ్చండి. మరో వ్యక్తి ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లోకి మనం లాగిన్ అవ్వటం జరిగింది. ఇతను 2022లో 17
అక్టోబర్ 2022న ఇతను ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ కొరకు అప్లై చేయడం జరిగింది. అలాగే ఎక్స్టెన్షన్ అప్రూవ్డ్ బై ఓఐసీ సాఫ్ కూడా అప్రూవ్డ్ అనేది చేయడం జరిగింది. ఎప్పుడు జరిగిందండి ఇది? అక్టోబర్లో. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే 2023కి మనం వచ్చినట్లయితే ఇక్కడ 20 అక్టోబర్ 2023 అప్పుడు సేమ్ టైంలో సేమ్ మంత్లో ఈ యొక్క ఎక్స్టెన్షన్ కొరకు మరలా అవకాశం అనేది అంటే రెన్యువల్ కొరకు మరలా రిక్వెస్ట్ అనేది రావటం జరిగిందండి. అప్పుడు ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది బెనిఫిషియరీ ద్వారా సబ్మిట్ చేయటం జరిగింది. అలాగే ఈ యొక్క ఓఐసీ ద్వారా అప్రూవ్డ్ కూడా అయిందండి. అంటే మనము అక్టోబర్లో ప్రతి ఇయర్ కూడా ఈ యొక్క ఎక్స్టెన్షన్ కొరకు ఈ యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలండి. అప్పుడు మనకు ఎటువంటి ఎస్ఎంఎస్ అలర్ట్ రాదు, ఎటువంటి ఈ యొక్క రిమైండర్ అనేది మనకు ఎవరు ఇవ్వరు కనుక మనం ముందుగానే మన క్యాలెండర్లో కానీ లేదా మొబైల్ ద్వారా కానీ మన రిమైండర్ అనేది సెట్ చేసుకొని పెట్టుకోవాలండి. ప్రతి ఇయర్ సెట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే సమయానికి మనం ఈ యొక్క ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ అనేది తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇక్కడ చూడొచ్చు అక్టోబర్లో మనం ఈ యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నట్లయితే కనీసం ఆగస్ట్లో ఈ యొక్క రిమైండర్ అనేది మనం సెట్ చేసి పెట్టుకోవాలండి. ఆగస్ట్ నుంచి కనీసం 3 నెలల పాటు మనకి టైం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ 3 నెలల్లో మనం ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలండి. లేదంటే కార్డు పూర్తిగా బ్లాక్ అవటం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఓఐసీ సాఫ్తో మొదటిగా రిక్వెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఈ యొక్క ప్రాబ్లం అనేది మనకు జరిగినట్లయితే ఓఐసీ సాఫ్ లెవెల్లో ఈ యొక్క కార్డు అనేది అన్బ్లాక్ చేసి మరలా ఒక అవకాశం అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవడానికి. అదే ప్రాబ్లం నెక్స్ట్ ఇయర్ రెండోసారి రిపీట్ అయినట్లయితే ఈ కేసు అనేది రీజనల్ సెంటర్ మన యొక్క హైదరాబాద్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈ యొక్క కార్డు అనేది అన్బ్లాక్ చేయడం జరుగుతుంది. మరలా మనం ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది అప్పుడు అప్లోడ్ చేసి ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. అదే ప్రాబ్లం థర్డ్ టైం రిపీట్ అయినట్లయితే ఆ కేసు అనేది సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. అక్కడి నుండి ఈ యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకునే అవకాశం మరలా ఇవ్వాల్సి వస్తుంది. అక్కడి నుంచి అంత ఈజీగా ఈ యొక్క ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ కొరకు మరలా అవకాశం ఇచ్చే అవకాశం ఉండదండి. చాలా క్వైరీ చేసిన అనంతరం మాత్రమే ఈ యొక్క అవకాశం ఇవ్వటం జరుగుతుందండి. అక్కడి వరకు ఈ ప్రాబ్లమ్ని తీసుకెళ్ళొద్దు దయచేసి. మీ లెవెల్లో మన ఓఐసీ పాలిక్లినిక్ సాబ్ లెవెల్లో ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకోవాలండి. ఇక థర్డ్ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం అందరం కూడా ఎప్పుడైతే పాలిక్లినిక్కి వెళ్తామో ఆ సమయంలో మన పాలిక్లినిక్ ఓఐసీ సాబ్కి తప్పకుండా రిక్వెస్ట్ చేయాలండి. ఎస్ఎంఎస్ అలర్ట్ అనేది తప్పకుండా ఇవ్వవలసిందిగా కోరాలి. ఎప్పుడైతే మన ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ కొరకు మనకు రిక్వెస్ట్ రావటం జరుగుతుందో ఎలిజిబిలిటీ అంటే కార్డు రెన్యువల్ కొరకు ఎప్పుడు మన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అనే విషయం మనకు సమయానికి తెలియాలి అంటే మనకి ఎస్ఎంఎస్ అలర్ట్ అనేది తప్పకుండా రావాలి, ఎస్ఎంఎస్ రిమైండర్ అనేది తప్పకుండా రావాలి. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ టైంలో ఇటువంటి ప్రాబ్లం లేకుండా కూడా మన యొక్క ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చండి. ఈ విషయాన్ని మనం ఎంత వీలైతే అంతమంది ఈ యొక్క వీడియోని షేర్ చేసి అలాగే ప్రతి ఒక్కరు కూడా మన పాలిక్లినిక్ని విజిట్ చేసినప్పుడు ఈ విషయాన్ని మన యొక్క ఓఐసీ పాలిక్లినిక్ వారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే తప్పకుండా అక్కడి నుంచి రీజనల్ సెంటర్ నుండి మరలా సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ వరకు ఈ యొక్క రిపోర్ట్ అనేది చేరటం జరుగుతుంది. అప్పుడు మనకి చాలా మంచి జరిగే అవకాశం ఉందండి. ఎలాగంటే ఇప్పుడు ఎయిర్టెల్ జియో కంపెనీలు వారి యొక్క రీఛార్జ్ క్లోజ్ అంటే ఖతమయ్యే సమయానికి కనీసం వారం ముందు నుంచే మనకి ఎస్ఎంఎస్ అలర్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది, మీ యొక్క రీఛార్జ్ అనేది ఖతమైపోతుంది అనేసి. అదేవిధంగా మనకి ఎలిజిబిలిటీ ఎక్స్టెన్షన్ రిమైండర్ అనేసి తప్పకుండా మనకు ఒక ఎస్ఎంఎస్ వచ్చినట్లయితే చాలా వరకు కూడా ఓఐసీ పాలిక్లినిక్ లెవెల్లో అలాగే సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ లెవెల్లో వారి యొక్క స్టాఫ్కి వర్క్ బర్డన్ అనేది తగ్గటం జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్ కూడా ఈ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉండవండి. ఇదండి మనం చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన ఓఐసీ పాలిక్లినిక్ సాబ్ వరకు కూడా ఈ విషయాన్ని చేరవేయాలి. అలాగే ఇది మన సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ వరకు కూడా చేరాలండి. ఇదండి ఈరోజు వీడియో. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి చేరేంతవరకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.